జీడిపప్పు పేరు చెప్పగానే అందరికీ శ్రీకాకుళం జిల్లా పలాస గుర్తొస్తుంది. పలాస జీడిపప్పు పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. సుమారు 80 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో జీడిపప్పు వ్యాపారం సాగుతోంది. ఉద్యానంలో జీడి పంట ఎక్కువగా ఉండటంతో ఇక్కడ వ్యాపారులు అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి పలాస జీడిపప్పును తెల్ల బంగారంగా పిలుస్తారు. పలాస ప్రాంతంలో సుమారు 7 దశాబ్దాల క్రితం జీడి పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. 1945 నుంచి పలాస కేంద్రంగా జీడి పిక్కల కొనుగోలు ప్రారంభమైంది. మొదట జీడి గింజలను కాల్చి వాటి నుంచి పప్పును సేకరించి విక్రయాలు చేసేవారు. అనంతరం 1986 నాటికి రోస్టింగ్ విధానంతో నడిచే 30 పరిశ్రమలు ఉండగా నేడు వాటి సంఖ్య పలాసతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 300కు పైగా పెరిగింది. ఇక్కడ తయారైన జీడిపప్పును దేశంలోని ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంతటి ప్రసిద్ధి చెందిన పలాస జీడిపప్పు పరిశ్రమ కొంతకాలం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎట్టకేలకు పలాస జీడిపప్పు మరోసారి తన రుచిని యావత్ ప్రపంచానికి చూపించనుంది. ఇప్పటికే ఈ జీడిపప్పు ఇతర రాష్ట్రాలతో పాటు పలు దేశాలకు ఎగుమతి అవుతోంది. తాజాగా ఈ ప్రాంతం జీడిపప్పుకు మహద్భాగ్యం దక్కింది. రుచి, సువాసనలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ లడ్డూ తయారీలో ఉపయోగించే వస్తువుల్లో జీడిపప్పు కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇక నుంచి శ్రీవారి లడ్డూలో పలాస జీడిపప్పుకు స్థానం దక్కింది. పలాసకు చెందిన ఓ వ్యాపారి తిరుమల లడ్డూ ప్రసాదానికి జీడిపప్పును సరఫరా చేసే టెండర్ను దక్కించుకున్నారు. టీటీడీ నిర్వహించిన గ్లోబల్ టెండర్లలో దేశవ్యాప్తంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు పోటీపడ్డారు. అయితే దేశవ్యాప్తంగా 3000కు పైగా జీడి పరిశ్రమలు ఉండగా అనూహ్యంగా పలాస వ్యాపారికి ఈ అవకాశం దక్కింది. గత 30-40 సంవత్సరాలుగా ఈ పలాస ఇండస్ట్రీస్కి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి జీడిపప్పు సప్లై చేయాలి అనే మా తాలూకా ఉత్సాహం మా తోటి సభ్యుడైన త్రిబులస్ ఇంటర్నేషనల్ వారి ద్వారా తీరుతున్నందుకు ఆనందదాయకమే. అయినప్పటికీ కూడా గతంలో ఎన్నోసార్లు మేము వివిధ రాజకీయ నాయకుల ద్వారా, అధికారుల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి మా జీడిపప్పుని నేరుగా సప్లై చేయడానికి ప్రయత్నాలు అయితే చేశాము. మీకు అందరికీ తెలిసిందేంటంటే ఈ పలాస ఈ ఇండస్ట్రీ అంతనూ పేరుకి ఇండస్ట్రీస్ కానీ అన్నెన్నో చిన్న తరహా పరిశ్రమలే ఎక్కువ మంది ఉన్నారు. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ బ్యాంకు వడ్డీలతోటి వ్యాపారం చేస్తూ నడుపుకునేవారు. అందరికీ అయితే మనసులో ఉంది మా జీడిపప్పు కూడా తిరుపతి దేవస్థానం కొంటే బాగుండేదేంది. వాస్తవానికి తిరుమల బాలాజీ లడ్డు తయారీకి ప్రతిరోజు 3 టన్నుల జీడిపప్పు అవసరమవుతుంది. ఇక నుంచి శ్రీవారి ప్రసాదానికి అవసరమైన మొత్తం జీడిపప్పు పలాస నుంచే వెళ్లబోతోంది. మొన్నటి వరకు టీటీడీ లడ్డూ ప్రసాదానికి కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి జీడిపప్పును సేకరించేది. మొదట నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానమే కొనుగోలు చేసేది. అనంతరం గ్లోబల్ టెండర్ల పద్ధతిలో జీడిపప్పును సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జీడిపప్పు తయారీలో ఏపీ 5వ స్థానంలో ఉంది. అయితే 45 ఏళ్ల క్రితం తిరుమల శ్రీవారి ప్రసాదానికి పలాస జీడిపప్పును వినియోగించేవారని వ్యాపారులు చెబుతున్నారు. మళ్లీ అలాంటి అరుదైన అవకాశం పలాస జీడిపప్పుకు రావటం ఆనందంగా ఉందంటున్నారు వ్యాపారులు. ఇటీవల భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా దివ్య కృపాశిస్సులతో పలాస పారిశ్రామికవాడ సభ్యులు త్రిబులస్ ఇంటర్నేషనల్ అధినేత శ్రీ కోరాడ సంతోష్ గారికి జీడిపప్పు తిరుపతికి పంపించే ఒక బిడ్డుని కన్ఫర్మ్ చేసుకున్నారు అతను. ఇది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి దేవస్థానానికి ఈ మారుమూల గ్రామంలో ఉన్న పలాస నుంచి జీడిపప్పు వెళ్ళడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇది ఇంతకు ముందు కూడా ఎప్పుడో నా చింతనలో వచ్చిందని విన్నాం. ఇప్పుడు స్వయంగా రావడం మేమందరం కూడా ఎంతో గర్వంగా ఆనందపడుతూ ఇదే అవకాశాన్ని ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కంటిన్యూగా ఈ పలాస పారిశ్రామిక వాడికి ఇవ్వాలని మీ ద్వారా మేము కోరుతున్నాం. చాలా సంవత్సరాలకి నేను 2005 నుంచి ఫ్యాక్టరీ ప్రాసెస్ చేస్తున్నాను. మాకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా సరే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కానీ సత్యనారాయణ స్వామికి కానీ మన వీళ్ళకి ఎవరికి సప్లై చేసే అవకాశాలు మాకు అంతవరకు దొరకలేదు. మనం ఫస్ట్ టైం
ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఏరియాలోన, మా ఇండస్ట్రియల్ ఏరియాలోన ట్రిపుల్ఎస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఈ జీడిపప్పు సప్లై చేయడానికి, వెంకటేశ్వర స్వామికి సప్లై చేయడానికి అతనికి బిడ్ దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాం. అది మా అందరికి కూడా మంచి ఉపయోగకరం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అతనే అన్ని 3 టన్నులు పెర్ డే సప్లై చేయాల్సిన వాళ్ళకి బిడ్ ఉందంట. అట్లీస్ట్ వాళ్ళు ప్రాసెస్ చేసింది కాక మా దగ్గర కూడా కొనేసి అతను పంపిస్తారని, మార్కెట్లోనూ రేట్ స్టెబిలిటీ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఒక మంచి శుభపరిణామం. ఇదే విధంగా అన్నవరం దేవస్థానం, తర్వాత మిగతా దేవస్థానాలు కూడా ఆంధ్రాలోనూ తయారైన పప్పునే వాడాలి అని ఒక రూల్ వస్తే ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పలాస జీడి పరిశ్రమకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏపీలోని ప్రముఖ దేవాలయాలకు సరఫరా చేయలేదు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జీడి పరిశ్రమలు ఏర్పాటు కావడంతో పలాస జీడి పరిశ్రమకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. మళ్లీ టీటీడీ ద్వారా సొంత రాష్ట్రంలోని ఆలయానికి జీడిపప్పు సప్లై చేసే అవకాశం రావడంతో పలాస జీడిపప్పు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.